సాధారణంగా ఏ పోస్టుకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవ ప్రమాణాలు, నియామక విధానంలో మార్పులు చేయాలి అంటే సంబంధిత రంగ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. ఇలా కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ సమర్పించిన నివేదికను సంబంధిత బోర్డు ఆమోదించి అనంతరం ప్రభుత్వ అనుమతి కూడా తీసుకొని ఉండాలి. ఆ తరువాతనే ఆ మార్పులను అనుమతి చేయాలి. ఇలాంటివి ఏవి జరగకుండానే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్ను కూడా వైద్య, పరిపాలన, సాంకేతిక రంగాల నిపుణుల కమిటీ రూపొందించాల్సి ఉండగా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉన్న వ్యక్తుల ప్రభావంతో, ఉద్యోగాలు పొందేటువంటి వ్యక్తుల ప్రభావంతోనే సిలబస్ రూపొందించారన్న తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అంటే ముందే పోస్టులు ఎంపిక జరిగిపోయింది అన్న చర్చ తీవ్రంగా సాగుతున్నది. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో కూడా వీళ్ల వర్గానిదే పైచేయి అయ్యి ఆ ప్రభావం చూపే విధంగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సాంకేతిక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ముందుగానే నిర్ణయించినటువంటి కొద్దిమంది వ్యక్తులకు అనుకూలంగా రూపొందించారని ఆశావహ అభ్యర్థులే గగ్గోలు పెడుతున్నారు. ఈ నియామకాలకు సంబంధించి పోటీని తగ్గించి ముందుగానే నిర్ణయించిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే దురాశ, దురుద్దేశము ఈ నోటిఫికేషన్ల ద్వారా బట్టబయలవుతున్నది. బోర్డు లేదా ప్రభుత్వ అనుమతి లేకుండానే సంబంధిత పోస్టుల ప్రాథమిక వేతనాలను గణనీయంగా పెంచి వీళ్ళెవరికైతే కొద్దిమందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకు సంబంధించినటువంటి వేతనాల పెంపుదల అనుమతిని టీటీడీ బోర్డు కానీ ప్రభుత్వ అనుమతి కానీ లేకుండానే ప్రాథమిక వేతనాలను గణనీయంగా పెంచి ముందు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులను నియమించుకునేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటే నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏపీపీఎస్సీ లేదా అధికారిక వ్యవస్థల ద్వారా అత్యున్నత నైపుణ్యం కలిగిన సంబంధిత విద్య లేదా పరిశోధనా సంస్థల ద్వారానే సిలబస్ రూపొందించి ప్రశ్నాపత్రాలు తయారు చేసి పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పాక్షికత, నాణ్యతను నిర్ధారించి నిజమైన ప్రతిభావంతులను ఎన్నుకునేటువంటి ప్రక్రియకు ఈ 300 పోస్టుల నియామకాలలో తూట్లు పొడిచి ఉద్యోగ ప్రకటన ఇచ్చినారు. వైద్య రంగానికి సంబంధించిన అంటే పారామెడికల్, నాన్ పారామెడికల్ కు సంబంధించిన పోస్టుల విషయంలో ఎయిమ్స్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల ద్వారా సిలబస్, ప్రశ్నాపత్రాలు రూపొందించాల్సింది పోయి వీళ్లే కమిటీగా ఏర్పడి ప్రశ్నలు తయారు చేసుకున్నారు. సాంకేతిక పోస్టులకు సంబంధించి ఐఐటీలు, IIITలు, ఐఎస్బి వంటి ప్రముఖ విద్యా సంస్థల నిపుణుల సలహాతో అర్హత ప్రమాణాలు, ప్రశ్నాపత్రాలు, నియామక విధానాలను రూపొందించాలన్నటువంటి ప్రాథమిక విషయాన్నే తొక్కిపట్టి వీళ్ళు ఇష్టానుసారము ఈ పరీక్షా కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు.